పుట్టినరోజు అంటే కేవలం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే రోజు కాదు. మన పుట్టినరోజు ఇంకొకరి జీవితంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలేలాగా చేయడం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఆయనపై ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పడం కాదు, ఒక మంచి పనితో చూపించాలనుకున్నాం. అందుకే మా కార్యక్రమానికి శ్రీరాముడి ఆశీస్సులతో ప్రారంభించాం. రామాలయానికి వెళ్ళి శ్రీరాముని దర్శించుకున్నాం. అక్కడ చిరంజీవి గారి పేరు మీద ప్రత్యేకంగా అభిషేకం చేయించి ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని శ్రీరాముని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాం. ఆ తర్వాత మా ప్రయాణం మరో గ్రామం వైపు సాగింది. అక్కడ గ్రామ దేవతను దర్శించుకొని ఆ గ్రామ ప్రజల ఆశీస్సులు తీసుకున్నాం. అక్కడ నుంచి మా అడుగులు ఒక గిరిజన గ్రామం వైపు వెళ్ళాయి. ఆ గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడ చిన్నారుల ముఖాల్లో కనిపించే చిరునవ్వులు మా కార్యక్రమానికి అసలైన అర్థాన్ని ఇచ్చాయి. వారి చదువుకు మా వంతు చిన్న సహాయం అందించాం. బుక్స్, పెన్సిల్స్, పెన్స్ అందించాం. ఎందుకంటే ఒక చిన్నారి చేతుల్లో పెట్టే పుస్తకం ఒక భవిష్యత్తును మార్చే అవకాశం కావచ్చు. ఒక పెన్సిల్ ఆ చిన్నారి కళలకు మొదటి గీత కావచ్చు. ఆ తర్వాత అక్కడే కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజును జరుపుకున్నాం. అది కేవలం కేక్ కటింగే కాదు, ఆయన నుంచి మాకు వచ్చిన స్ఫూర్తిని ఆ గ్రామ ప్రజలతో కలిసి పంచుకున్న ఆనందం. ఆ తరువాత గ్రామ ప్రజలందరితో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. వాళ్ళకు భోజనం పెట్టి వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళతో కలిసి కూర్చున్నాం, వాళ్ళతో కలిసి భోజనం చేశాం. ఆప్యాయంగా మాట్లాడుకున్నాం, వారి జీవితాలని తెలుసుకున్నాం, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. సేవ అంటే మనం ఎంతో ఇచ్చేమన్నది కాదు, మనసుతో ఎంతో దగ్గరగా నిలబడ్డామన్నది. ప్రజల మధ్యకు వెళ్ళి వారి మాటలు వినడం, వారి బాధను అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు మన వంతుగా నిలబడడం, అదే నిజమైన సేవ. మెగాస్టార్ చిరంజీవి గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో ఆయన పుట్టినరోజున ఒక మంచి పని చేయాలని మొదలుపెట్టాం. ఈరోజు మేము ఇచ్చింది పుస్తకాలే కావచ్చు, ఒక భోజనమే కావచ్చు, ఒక చిరునవ్వే కావచ్చు, కానీ అందులో ఉన్నది మాత్రం మనస్ఫూర్తిగా ఇచ్చిన ప్రేమ. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ స్ఫూర్తే మా సేవ, మీ పుట్టినరోజే మా సేవా దినోత్సవం. జై చిరంజీవ, జై మెగాస్టార్, జై హింద్.